మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఇప్పుడు ఉండేది, మరి ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఎవరు వచ్చి ఆయన కేసీఆర్ అన్నప్పుడు కూడా ఆయన చేపిస్తాము మేము మంచిగా చేస్తామన్నారు, వాళ్ళు ఏం చెప్పారు. ఇప్పుడు వీళ్ళు వచ్చినా కానీ వీళ్ళు ఎవరు ఏం చేపిస్తారో కూడా మాకు తెలియదు. ఇప్పుడు ఎవరు వస్తారని కూడా మాకు ఆశ లేదు. ఎందుకంటే ఆశ లేదు కదా, వాళ్ళ మీద నమ్మకం అనేది పోయింది. మరి కాంగ్రెస్ పథకాలు ఇచ్చింది కదా, అవి మీకు 200 యూనిట్ల కరెంట్, వస్తుంది అదొకటి, గ్యాస్ అయితే వస్తుంది 500 గ్యాస్ అని చెప్పేసి 1000 రూపాయలే, 900 అదేంత 50 రూపాయలు. బిడ్డ పెళ్లి చేసే తులం బంగారం ఇస్తా అని చెప్పారు కదా. నాకు అవన్నీ ఏం లేవు, నేను ఒక కరెంట్ ఒకటి అంతే, అదొకటే. ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్ లో మీకు ఇంకేమి లబ్ధి పొందలేదు, మీ పెన్షన్ కూడా రాలేదు, రేషన్ కార్డు లాంటివి ఉన్నాయమ్మా మీకు? మాకున్న పాతది ఎప్పటి నుంచే ఉన్నది. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ వస్తున్నాయి కదా, వాళ్ళు మీ ఇంటి దగ్గరకు వచ్చి అడుగుతారు కదా, మీరు వాళ్ళకి ఏం క్వశ్చన్ ఇస్తారు? అదే చెప్తున్నా, నా ప్రాబ్లం ఏముందో అదే చెప్తా. చెప్పినా కానీ వాళ్ళు ఏం చేస్తారన్న ఆశ కూడా లేదు. నాకు చెప్పి బోర్ అయిపోయింది. నేను ఎట్లనో వాడుంటున్నాం, అట్లనే ఉన్నాం.